నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్నికల్ యూనివర్సిటీ జేఎన్టీయూహెచ్లో పేపర్ వాల్యుయేషన్లో గందరగోళం సృష్టించి విద్యార్థులకు 0 మార్కులు వేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురవడంతో విద్యార్థులే ప్రత్యేకంగా ఫిర్యాదు చేయడంతో జేఎన్టీయూహెచ్ మేల్కొంది. అప్పటి వరకు మేమే కరెక్ట్ చేసినామన్నట్టుగా ఎలాంటి తప్పులు చేయనట్టుగా వ్యవహరించింది జేఎన్టీయూహెచ్. దాదాపు 3 కాలేజీల విద్యార్థులకు 0 మార్కులు రావడంతో విద్యార్థులు స్పందించి జేఎన్టీయూహెచ్కు ఫిర్యాదు చేస్తే దాన్ని రీవాల్యుయేషన్లో కరెక్షన్ చూస్తే దాదాపు 3 కాలేజీల విద్యార్థులందరూ కూడా పాస్ కావడం జరిగింది. కారణం ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ దిద్దేటప్పుడు ఖచ్చితమైనటువంటి పేపర్కి సంబంధించినటువంటి కీని ప్రొవైడ్ చేస్తారు. ఆ పేపర్ ఏంటి, ఆ పరీక్ష జరిగిన సమయము, పరీక్ష పేపరు, క్వశ్చన్ పేపరు, దానికి సంబంధించినటువంటి కీని ప్రొవైడ్ చేస్తారు. దాన్ని తీసుకొని దాని ఆధారంగా పేపర్ వాల్యుయేషన్ జరగాలి. కానీ అక్కడ ఎక్కడ కూడా అది జరగకపోవడంతో వాళ్ళ విద్యార్థులు ఇబ్బందులకు గురైనటువంటి విషయం మనం చూసాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత జేఎన్టీయూహెచ్ అధికారులకు ఉంది. అంతేకాకుండా జేఎన్టీయూహెచ్ అటానమస్ బాడీకి సంబంధించినటువంటి అటానమస్ డైరెక్టరేట్ ఆఫ్ కాలేజ్ అఫైర్స్ డైరెక్టర్ని తొలగించడం కూడా మరొక ఎత్తు. ఈ గతంలో ఉన్నటువంటి వీసీ గారు వచ్చిన తర్వాత అటానమస్ కాలేజీలు, నాన్ అటానమస్ కాలేజీలు 2 పార్ట్లుగా డివైడ్ చేసి రెండింటికి డైరెక్టరేట్లను నిర్ధారించిన తర్వాత మరి అటానమస్ కాలేజీలో జరుగుతున్నటువంటి అక్రమాలు వాటిని బయటికి రావడంతో ప్రస్తుతం ఒక కొత్త వీసీ వచ్చిన తర్వాత తన దృష్టికి వచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని వారు ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అటానమస్ బాడీ సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ అఫైర్స్ డైరెక్టర్ని తొలగించి ప్రత్యేకంగా ఆ డిపార్ట్మెంట్ని తొలగించేసేసి దానిని డిఏసిఈగా విలీనం చేయడం జరిగింది. 2 డైరెక్టరేట్లను ఒకే డైరెక్టరేట్గా కన్వర్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా అటు కాలేజీలకు కానీ, విద్యార్థులకు కానీ, అధ్యాపకులకు కానీ మేలు జరిగే విధంగానే ఉంది, కానీ ఎలాంటి నష్టం లేదు. ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది.